మహాభారతంలో రెండు క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటి దుర్యోధనుని కుమారుడు లక్ష్మణ కుమారుడు, రెండవది విరాటరాజు కొడుకు ఉత్తర కుమారుడు. లక్ష్మణ కుమారుడు ఉత్తర కుమారుడు ఇద్దరు కూడా ప్రగల్భాలు పలకడంలో ఘనులు. తీరా విషయానికి వస్తే రంగం వదిలిపెట్టి పారిపోయే క్యారెక్టర్లు ఇవి. ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నారు వీళ్ళిద్దరంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికలకు సమాయత్తమయ్యే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ శంఖారావం పేరిట సభలు పెడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఉన్నట్టున్నాడు. ఆయన ఆ సభల్లో మాట్లాడుతున్న మాటలు వింటే, చేస్తున్న సవాళ్ళు వింటే ఆనాటి లక్ష్మణ కుమారుడు ఉత్తర కుమారుడు జ్ఞాపకం వస్తున్నారు. లక్ష్మణ కుమారుడు అభిమన్యుని చేతుల్లో, ఘటోత్కచుని చేతుల్లో ఎట్లా భంగపడ్డాడో, అట్లాగే ఉత్తర కుమారుడు గోగ్రహణం సందర్భంగా బృహన్నలుగా ఉన్న అర్జునుడి చేతుల్లో ఎట్లా మర్యాద నిలుపుకున్నాడో ఇవన్నీ జ్ఞాపకం వస్తుంటాయి లోకేష్ మాట్లాడుతున్న మాటలు వింటే. లోకేష్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సరే సవ్యంగా సంబోధించాడు, అదే ఆయన సంస్కారం. అట్లా పెడితే విసిరే సవాళ్ళు చూస్తే వింతగా నవ్వొచ్చే విధంగా ఉంటుంది. కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. జగన్ను జైలు పోవడం గురించి, జగన్మోహన్ రెడ్డి జైలు పోవడం గురించి, తన తండ్రి గురించి, జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ అని, చంద్రబాబు నాయుడు విజనరీ అని, జగన్మోహన్ రెడ్డి భయపడి పారిపోయాడని. జగన్మోహన్ రెడ్డి మీద లోకేష్ తండ్రి కాంగ్రెస్ పార్టీ వారు కలిసి కేసులు పెట్టిస్తే 16 మాసాల పాటు జైల్లో ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కేసులు ఎట్లా పెట్టినారో వాటి పరిస్థితి ఏందో అందరికీ తెలుసు. అదే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాదు. ఆయనకు అసలు ప్రభుత్వంతో సంబంధం లేదు. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏనాడు ఆయన హైదరాబాద్లో సచివాలయంలో కానీ అధికార పీఠానికి చుట్టుపక్కల కానీ ఎక్కడా కనిపించలేదు. ఈ విషయం చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చెప్తారు. అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు, జగన్మోహన్ రెడ్డి ఏనాడు మేము చూడలేదు మేమని. అయితే దానికి చంద్రబాబు నాయుడు గారికి పోలిక ఎక్కడిది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కుంభకోణాల మీద ఆరోపణలు వచ్చి సిఐడి కేసు పెడితే ఆయన జైలుకు పోయి 52 రోజులు ఉండగానే ఆయనకు లేని జబ్బులన్నీ వచ్చినాయని చెప్పుకొని కోర్టులకు విన్నవించుకొని బెయిల్ వచ్చేదాకా లోపట ఆయన అయ్యో దోమలు కుడితే ఏమైనా అవుతుందేమో, ఇంకేమైనా అవుతుందేమో, భద్రత లేదని, ఆరోగ్యం బాగాలేదని రకరకాలుగా చెప్పి 52 రోజుల్లోనే బెయిల్ తెచ్చుకోవడానికి పడ్డ తంటాలు. అప్పుడు లోకేష్ ఎక్కడున్నాడు? ఢిల్లీ పోయి ఆయన బెయిల్ కోసం అని చెప్పి పైరవీలు చేసినవాడు కదా. ఇప్పుడు జైలు అంటే, కేసులంటే భయపడ్డది ఎవరు? జగనా చంద్రబాబు నాయుడా? భయపడుతున్నది ఎవరు? జగనా చంద్రబాబు నాయుడా? ఇట్లా అనేక విషయాలు మాట్లాడుతున్నాయి. ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడతాడు లోకేష్. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకున్నది, అక్కడ నిధులు దోచుకున్నది ఎవరు అనే విషయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అయ్యన పాత్రుడే చెప్తుంటాడు కదా, రికార్డెడ్గా ఉంది. గంటా శ్రీనివాసరావు
అక్కడ అభివృద్ధి జరగకుండా చేశాడు, నిధుల దోపిడీకి ఆయన కూడా కారకుడయ్యాడని చెప్పి మాట్లాడుతుంటాడు కదా ఆయన పాత్రుడు. గంటా శ్రీనివాసరావు ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకుడే కదా, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి. మరి ఉత్తరాంధ్రలో 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పోయి దోచింది ఏమిటి అనేది ఏమని చెప్పగలడా లోకేష్? అదేం చెప్పలేడు. గుడ్డగాల్చి మీదేయడం అంతే, లేదా బురద చల్లడం, కడుక్కో అని చెప్పడం తప్ప లోకేష్ దగ్గర బలమైన ఆధారాలు ఏవి లేవు దేనికి. మాట్లాడుతూ పోవడమే, జనాన్ని మెప్పించడానికి ప్రయత్నించడమే అనుకుంటారు, కానీ జనం పిచ్చోళ్ళు కాదు. ఇంకా అనేకం మాట్లాడుతున్నాడు ఆయన. ఆడబిడ్డల రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఆడబిడ్డల రక్షణ గురించి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత కొడుకు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంటుంది. వాళ్ళ అధికారంలో ఉండగా విద్యార్థిని రిషితేశ్వరి ఏమైంది, వాళ్ళ అధికారంలో ఉండగా మరో విద్యార్థిని సంధ్య ఏమైంది, వాళ్ళ అధికారంలో ఉండగా వనజాక్షి పట్ల ఆ ప్రభుత్వంలోని పెద్దలు వివరించిన తీరేమిటి, అవమానించిన తీరేమిటి. వీళ్ళు స్త్రీల పట్ల మాకు గొప్ప కన్సర్న్ ఉన్నది, లేదా స్త్రీలంటే మాకు చాలా గౌరవం, వాళ్ళ రక్షణ గురించి మేము మాట్లాడుతున్నాం అంటే నవ్వుపోతారు ఎవరైనా కూడా. సరే, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని అలవాటు చేసుకుంటున్నారు ఇవాళ రేపు రాజకీయ నాయకులు. అయితే లోకేష్ యువకుడు, ఇంకా రాజకీయాల్లో చాలా జీవితం ఉన్నవాడు కాబట్టి ఇట్లాంటి అవాకు చవాకులు కాకుండా ఏదైనా స్పష్టంగా ఏమైనా ఆరోపణలు చేయగలిగితే, విమర్శలు చేయగలిగితే జనం మెచ్చుతారు తప్ప ఇట్లాంటి పోసుకోలు కబుర్లు మాట్లాడినందువల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.